Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ శ్లోకమునకు భావము: ఆ క్షేత్రజ్ఞ జ్ఞానము ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధములైన వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదింపబడినది మరియు హేతువులతో యుక్తులతో కూడి బాగుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్రవాక్యముల చేత కూడా అది చెప్పబడి ఉన్నది. తాను చెప్పదలుచుకున్న క్షేత్రజ్ఞ జ్ఞానము యొక్క మహిమను తెలుపుటకై భగవానుడు అనుభవజ్ఞులగు పరమ ఋషుల వాక్యములను తార్కాణముగా చూపుచున్నాడు. ఋషులనగా ఇంద్రియములను జయించినవారు, ఆత్మసాక్షాత్కారమును పొందిన మహనీయులు. అట్టివారు దేనినైనను చెప్పినచో దానిలో ఎంతయో సారము, మహిమ, గొప్పతనము తప్పక ఉండును. అట్టి ఋషులు ఒకసారి కాదు అనేక సార్లు బహుధా పలు విధములుగా ఆ జ్ఞానమును గూర్చి చెప్పారని చెప్పుటచే దానికి ఎంతయో ఆధిక్యత కలదని స్పష్టమగుచున్నది. ఆ వ్యాసాది మహర్షులు పలికిన బ్రహ్మసూత్రాది బ్రహ్మ ప్రతిపాదక వాక్యములు సామాన్యములు కావు. హేతువాదము యొక్క పరీక్షకు నిలుచినవి, సహేతుకములైనవి, స్వానుభవముచే లెస్సగా నిశ్చయింపబడినవి. కనుకనే నిశ్చితైః అని చెప్పక వినిశ్చితైః, బాగుగా నిశ్చయింపబడినవి అని చెప్పారు. పరమసత్యములని భావము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోవు ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానము ఎంత గొప్పదో, దానిపై జనులకెంతటి విశ్వాసము ఉండవలెనో పై భగవద్వాక్యముల వలన స్పష్టమగుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.